హైదరాబాద్ మీర్పేట్లో సుష్మా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె బంధువులు. సుష్మను చంపింది భర్త యశ్వంత్ రెడ్డి అని చెబుతున్నారు. సుష్మా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అంటున్నారు ఆమె బంధువులు. ఆత్మహత్య చేసుకుంది అంటే భర్త ఏ స్థాయిలో టార్చర్ పెట్టారో అని ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా యశ్వంత్కు సపోర్ట్ చేస్తున్నారు అని మృతురాలి బంధువులు చెబుతున్నారు. సుష్మా ఫోన్ను సీజ్ చేసి యశ్వంత్ ఫోన్ను మాత్రం సీజ్ చేయలేదు అంటున్నారు. యశ్వంత్ కేసు నుంచి తప్పించుకోవడానికి డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుష్మా చనిపోవడం వెనుక అనేక అనుమానాలని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుష్మా చిన్నప్పటి నుంచి కూడా డేరింగ్ గల్ల అమ్మాయి, ఆత్మహత్య చేసుకునేటువంటి అంత పిరికిది కాదు, ఖచ్చితంగా కూడా భర్తనే ఏదో చేసి ఉంటాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి, సుష్మా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి తన భర్త చెప్తున్నాడు, మీరేం చెప్తారు? మాకైతే అనుమానం ఉందండి. ఆమె పిరికి ఆమె కాదు, ఆమె చదువుకుంది, తెలివి ఉంది. మేమే ఏదైనా మాట్లాడుతుంటే డిస్కషన్లో కూడా స్ట్రాంగ్గా అది కాదు అత్త ఇట్లా ఇట్లా అని మాకు డిస్కషన్ చేసి స్ట్రాంగ్గా మాట్లాడే పిల్ల. వాళ్ళ మమ్మీ కూడా చాలా స్ట్రాంగు. వాళ్ళ మమ్మీ చదువుకోలే కానీ చాలా స్ట్రాంగ్ వాళ్ళ అమ్మ. వాళ్ళ భర్త పాప 3 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిండు మా అన్నయ్య. చనిపోయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఆమె. వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉండి మా ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ, మా 4 బ్రదర్సు, మేము 3 సిస్టర్స్ అందరితో వాళ్ళకి సపోర్ట్ చేసినాం. ప్రతి విషయాల్లో సపోర్ట్ చేసినాం. అన్నీ మంచిగా ఉండే. పెళ్లి కూడా చేసినాము. పెళ్లి కూడా మా అన్నయ్య వాళ్ళు అందరు కలిసి మంచిగా వారం రోజులు పెళ్లి అందరు చేసినట్టు. అలా నాన్న లేడని లోటు ఒక్కటి తప్ప వేరే విషయంలో ఎక్కడ లోటు లేదు. తనకు మా నాన్నగారు సంపాదించిన ఆస్తి కూడా 10 crores వరకు వాళ్ళ సుష్మా మా అన్నయ్య చనిపోయినాక సుష్మా పేరు మీదనే అంత రిజిస్ట్రేషన్. మా అన్నయ్య అన్ని ఆమె పేరు మీద అంత రిజిస్ట్రేషన్ చేసి పెట్టిండు. మా అన్నయ్య ఎప్పుడు చనిపోయినా. చెప్పండి తాతయ్య, అంటే కళ్ళ ముందే ఒకవైపు మనవరాలు, ఒకవైపు ముని మనవడు, అసలు ఎవరు కూడా ఇది తట్టుకోలేనటువంటి విషయము. మీరు బిడ్డని కోల్పోయినటువంటి బిడ్డే, మా తమ్ముని బిడ్డే. మేము మా సొంతం బిడ్డలాగా ఇట్లా పట్టుకొని మేము ఆడిపించి అన్నం తినిపించిన వాళ్ళం. మేము ఇవాళ ఎట్లా ఊకోవాలి? ఇంత అన్యాయం చేస్తారా? మాకు న్యాయం కావాలి. ఆయన టీవీలో ఇచ్చిండు రాత్ర ఇట్లా ఆస్తుల గురించి అంటే, మేము ఆస్తుల గురించి అంటే మా చిన్న పాప ఉన్నప్పుడు మేము మా మర్దల్ని నా బిడ్డ నిలగొడుతుంది కదా. ఇవాళ 30 ఏళ్ళు అయినాక మేము ఎందుకు ఆస్తుల గురించి మా బిడ్డతో కొట్లాడతామా? ఎందుకు మాట్లాడతాడు? తప్పు మాట్లాడు ఎందుకు మాట్లాడతాడు? తప్పుడు మాటలు మాట్లాడి మమ్మల్ని ఏమి చేద్దాం అనుకుంటున్నా, బిడ్డని ఏం చేద్దాం. ఎంతో ఘనంగా పెళ్లి చేశారు, మీ చేతులతోనే కన్యాదానం కూడా మీ కుటుంబ సభ్యులంతా కలిసి చేశారు. సో ఈరోజు మీ పాపని అట్లా చూడడం, కనీసం వాళ్ళ భర్తకి రెస్పాన్సిబిలిటీ లేదా? లేకనే కదా ఇంత చేసిండు, మమ్మల్ని అన్యాయం చేసిండు. మమ్మల్ని 4 అన్నదమ్ముల మోసం చేసిండు. మా బిడ్డలాగా దాదుకున్నాం మేము. ఇంత అన్యాయమా? నాకు తెలంగాణలో 4 గంటలు చేస్తే అప్పటికప్పుడు టెక్స్ కార్ కట్టుకొని వచ్చినాం మేము వీడికి. నా భార్య, నా బిడ్డ అందరం కలిసి. ఇంత నాకు కూడా ఒకటే బిడ్డ, నా బిడ్డ అనుకున్నా నేను. ఎంత ఆపద వచ్చి ఊళ్ళోకి వచ్చినా కానీ నా ఫోన్ చేయగానే నేను అటాట్ అయ్యేది. నా బిడ్డ కన్నా నాకు ఇది కావద్దు అనుకున్నా, నా సొంత బిడ్డ అనుకున్నా. నా తమ్ముడికి తలగొని పెట్టింది నేనే. నా ఆపత్తోటి నేను చేసుకుంటా. నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు. చెప్పండి, అంటే చిన్న బాబు ఉన్నాడు, సో ఎవరికైనా సరే పిల్లలే ప్రాణము. అలాంటిది ఆ తల్లి చేతులతో చంపుకోవాలి. అప్రూవ్ అండి. నేను అది ఒకటి మేడం, నేను అనేది ఒకవేళ మర్డర్ చేసిరా లేకపోతే తన సూసైడ్ చేసుకుందా అనేది పక్కన పెడితే అదే దాన్ని క్లియర్ చేయాల్సింది పోలీసులు చేస్తారేమో. ఒకవేళ హ్యాంగ్ చేసుకునే పరిస్థితి తీసుకురావడం అంటే ఎంత హరాస్మెంట్ చేసి ఉంటారు మెంటల్గా మనం అనుకుందాం. అంటే ఒక మనిషి సూసైడ్ చేసుకోవాలంటే ఒక రేంజ్లో వాళ్ళకి టార్చర్స్ ఉంటేనే అవుతుంది. తను నిన్న మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? కుటుంబ సభ్యులు డ్రామా ఆడుతున్నారు అంటున్నాడు. మాకు డ్రామా ఆడాల్సిన అవసరం ఏంటి? మాకు వాళ్ళకు ఈ కుటుంబానికి సంబంధించిన కాంటాక్ట్ మొత్తం కట్ చేసిండు 3 years నుంచి. మేము ఎవరం వెళ్ళట్లేము, మాకు వాళ్ళు పిలిస్తే వెళ్తాము, ఫంక్షన్స్కి ఏం పిలవట్లేడు, మాతో అందరితో కాంటాక్ట్ కట్టాలి. మేము అమ్మాయిని చనిపోయేటట్టు మేము ఎందుకు చేస్తాం? అంటే మాకు కాంటాక్టే లేదు కదా. మేము ఆమె సూసైడ్ చేసుకున్న ప్రెషర్ మాకాంచి ఎట్లా వస్తుంది? అది రాంగ్ ఎలిగేషనే కదా. నెక్స్ట్ నెంబర్ 2, ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడు ప్రాపర్టీ చిన్నప్పుడే వాళ్ళ తాతగారు ఆ అమ్మాయి పేరు మీద చేసిండ్రు, ఆ అబ్బాయికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అది కావాలనుకుంటే మాకు అవసరం ఏంటి? అసలు ఆ ప్రాపర్టీ అవసరం ఏంటి మాకు? అట్లా చేయం కదా.
వాళ్ళకే కేసులు ఉన్నాయి అంటున్నాడు. ఏం కేసులు ఒకటి చూపించమనండి, కోర్టులో ఉన్నాయా లేకపోతే ఊర్లో ఉన్నాయా, ఆ కేసెస్ చూపించమనండి. ఒక ఎలిగేషన్ ఇష్యూ డైవర్ట్ చేసేసి ఆయన ఏం తప్పించుకోవడానికి ఇదంతా క్లియర్గా ఒకవేళ ఉన్నదంటే ఎవిడెన్స్ చెప్పమనండి, ఎవిడెన్స్ చూపించమనండి. దానికైతే మాత్రము సుష్మా ఆత్మహత్య అనేది కేవలము ఆరోపణలు మాత్రమే, తానే హత్య చేసి ఉంటాడు. గతం నుంచి కూడా తను మాతో మాట్లాడిన సుష్మాని